వేములవాడలో జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ. నీ భర్త ఇష్యూకి సంబంధించి అవును, నీ భర్త చేసిన పనిని ఇండస్ట్రీకి ఆపాదించొద్దు అంటోంది ఫోక్ ఇండస్ట్రీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హాట్ టాపిక్ గా మారింది ఈశ్వర సాయి మాధురి రాథోడ్ ఇష్యూ. ఫోక్ ఇండస్ట్రీపై తీవ్రమైన విమర్శలు చేశారు ఈశ్వర సాయి భార్య శరణ్య. ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇంతే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆమె. శరణ్య వ్యాఖ్యలపై మండిపడుతున్నారు ఫోక్ సింగర్లు, డాన్సర్లు. ప్రెస్ మీట్ పెట్టి మరి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు డాన్సర్స్. విజువల్స్ మీరు చూస్తున్నారు. జాను లిరి అండ్ కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్. వేములవాడలో జరిగింది ఈశ్వర సాయి మాధురి పర్సనల్ ఇష్యూ అంటున్నారు జాను లిరి. నీ భర్త చేసిన పనికి ఇండస్ట్రీని లాగొద్దు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. శరణ్య వ్యాఖ్యల కారణంగా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చిందంటూ చెప్పుకొస్తున్నారు శేఖర్ వైరస్. శరణ్య ఫోక్ ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాలి అంటూ ఇన్ఫాక్ట్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఫోక్ ఇండస్ట్రీ మండిపడుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఇష్యూని మాకెందుకు ఆపాదిస్తున్నారు, ఇండస్ట్రీ మొత్తానికి ఎందుకు ఆపాదిస్తున్నారు, ఇండస్ట్రీ మొత్తానికి ఎందుకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం లేకపోతే చెడ్డ పేరుని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఫోక్ ఇండస్ట్రీ మండిపడుతుంది. ఫోక్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అవుతుంది. ముందుగా జాను లిరి ఏమన్నారు, ఆ తర్వాత శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్ ఏమంటున్నారో చూద్దాం. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఈ రోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరూ తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి నేను చాలా మందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. చాలా మంచి డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా అంటే మన ఫోక్ అంటేనే అందరికీ చాలా మంది కొంచెం చిన్న చూపు ఉండే. ఇప్పుడు అది సినిమాలలో కూడా మనం ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరికి ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దాన్ని దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నాను అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకి కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చిన వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరైనా అంటే మేము ఊరుకో, మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు. ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. నమస్కారం, నేను ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ని. నా పేరు శేఖర్ వైరస్. ఒక 8 years నుంచి నేను ఫోక్ సాంగ్స్లో ఫోక్ సాంగ్ చేస్తున్నా. అంతకుముందు సినిమాలో చేశాను. సినిమా నుంచి నేను ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయ్యింది. నాకు తిండి అప్పుడే దొరికింది. ఫోక్లోకి వచ్చిన తర్వాత నాకు తిండి దొరికింది. సినిమాలో చేశాను చాలా సినిమాలో చేశాను, కానీ నాకు ఎప్పుడు అంత తిండి ఈ ఫోక్ వచ్చిన తర్వాతే నాకు తిండి దొరికింది. ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన కావచ్చు చాలా మంది అమ్మాయిలు, చాలా మంది అబ్బాయిలు, కొత్త వాళ్ళు చాలా మంది ఫోక్ ఇండస్ట్రీ వచ్చారు. చాలా డెవలప్ అయ్యారు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. జాను లిరి అమ్మాయి, జాను లిరిని చూసి చాలా మంది అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు మనకు రీసెంట్ గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఒక బెంగాల్లో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ వాళ్ళకి ఫోక్కి సంబంధం లేదు. వాళ్ళు మధ్యలో ఒక వర్క్ చేసుకోవడానికి వచ్చారు, బయట కొంతమంది వర్క్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దడం 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చూసాను, నాకు చాలా మంది మెసేజ్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్ లో, సార్ మా పాపకి అవకాశం ఇవ్వండి, మా బిడ్డకి అవకాశం ఇవ్వండి. చాలా మంది మంచి టాలెంటర్లు మన తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు మీరంతా తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ చెడ్డది, ఫోక్ ఇండస్ట్రీ ఇలాంటివి జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీ మీద ఇలాంటి అన్ని చేస్తున్నారు కదా. దీనివల్ల కొత్తగా వచ్చి చాలా మంది టాలెంటర్స్ ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మంచి డాన్స్ చేసే అమ్మాయిలు చాలా మంది ఉంటారు, మంచి సాంగ్స్ బార్ అమ్మాయిలు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ బయటకు రాకుండా అయిపోతారు కదా. మన తెలంగాణ ఇక్కడికేనా? మన తెలంగాణ జానపదాన్ని ఇక్కడ ఆపేద్దామా? ఒక చిన్న ఇన్సిడెంట్, అసలు వాళ్ళకి మన తెలంగాణ ఫోక్కి సంబంధం లేదు. తెలంగాణ జానపదం ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడే రాలేదు కదా. 50 సంవత్సరాల నుంచి తెలంగాణ జానపదం ఉంది. అందులో ఎంతోమంది టాలెంటర్స్, ఎంతోమంది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఎక్కడికి ఒక పొజిషన్కి వెళ్ళారు. మన తెలంగాణ జానపదాన్ని ఇప్పుడు ఒక సినిమా లెవెల్లో ఒక పేరు వస్తుంది. దాన్ని మనమే దొక్కేసుకుందామా? బయట వాళ్ళు ఎన్నో మాట్లాడుతారు, బయట వాళ్ళు. మన ఇంట్లో మన తెలంగాణ వాళ్ళకి ఏమైంది? వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు.
ఇంత 1% కామన్ సెన్స్ లేదా? ఎంతమంది మీ చెల్లెకు మీ ఇంట్లో మీ చెల్లె ఉంటుంది, మీ అన్న ఉంటాడు, మీ అన్న మంచి డాన్సర్, అవకాశం ఇస్తాం కదా. ఇప్పుడు ఎలా చాలా మంది నాతో ఏమన్నారంటే, సార్ మా బిడ్డను మేము సాంగ్స్ ఏపీఎం అని చెప్పి నాతో చెప్తుంది. వాళ్ళ పాప చాలా బాగా ఇస్తారు డాన్స్. నేను ఇలా ఎంతమంది అవుతుంది, ఎంతమంది మన ఫోక్ని మనమే తొక్కేసుకుందామా, మన ఫోక్ని. అందుకే ఒకటి ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది ఏదున్నా అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని ఫోక్ మీద తీసుకొచ్చి మీరు ఎప్పుడు పెట్టకండి. చాలా మంది మంచి మంచి కళాకారులు ఉన్నారు ఫోక్లో, మంచి మంచి జానపదాలు, మంచి మంచి పాటలు పాడేవారు ఉన్నారు, మంచి మంచి డాన్స్ చేసేవారు ఉన్నారు, మంచి రైటర్స్ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటుంది, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి రూమర్స్ అన్ని పుకారైతే నెక్స్ట్ ఎవరు రారు. ఈ మన కళ అనేది ఇక్కడికే అంతమవుతుంది. మీ పిల్లలు కూడా ఉంటారు, చాలా మంది ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ 8 సంవత్సరాలు చేస్తున్నా, ఇలాంటి ఎప్పుడు జరగలేదు. నేను చూస్తున్నా ఫస్ట్ టైం ఇది జరిగింది. దీన్ని ఎక్కువ ఇష్యూ ఏం చేయకుండా ఫోక్ ఇండస్ట్రీ మీద తీసుకురాకుండా ఒకటే. ఈశ్వర్ సాయి బాసింగ బలాల సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్. ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా, మా ఈశ్వర చేతులు గొప్పగా అనుకున్నా నేను అనుకున్నాగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అర్థమవుతుంది అని చెప్పాను. గుర్తుపెట్టుకున్నమ్మా, ఈశ్వర్కి మాధురికి జరిగిన వాళ్ళ పర్సనల్, అది ఫోక్ సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడద్దు. నువ్వు కూడా కంపల్సరీ ఈశ్వర్ వాళ్ళ మిసెస్ తన పేరు శరణ్య గారు ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడద్దు ప్లీజ్. మా అందరి తరఫున, ఫోక్ ఇండస్ట్రీ తరఫున మీరు ఫోక్ ఇండస్ట్రీకి సారీ, క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నా. చాలా మంది ఇప్పటివరకు చాలా ట్రోల్స్ చూసామండి. నెక్స్ట్ ఎవరైనా ట్రోల్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరెవరు ట్రోల్ చేస్తున్నారో అందరి పైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ ముందే మొత్తం యూనియన్ మొత్తం ముందే మాట్లాడేస్తాం. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే వాళ్ళని బంద్ చేయండి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సన్ మరీ చెప్తున్నా, ఇది వాళ్ళ పర్సన్, దాన్ని తీసుకొచ్చి ఫోక్ లో మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. రైట్, అది ఫోక్ ఇండస్ట్రీ, డాన్సర్స్ కావచ్చు లేకపోతే యాక్టర్స్ కావచ్చు అంటుంది ఒకటే. ఇది వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ, అక్కడికి మాత్రమే పరిమితం అవ్వండి. ఇది మొత్తం ఫోక్ ఇండస్ట్రీకి ఆపాదించొద్దు అంటోంది ఫోక్ ఇండస్ట్రీ. అండ్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అండ్ బిఫోర్ దట్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 04069316611, 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసి ఫోక్ ఇండస్ట్రీకి ఆపాదించడం కరెక్టా కాదా, అండ్ దాంతోపాటు వాళ్ళు అంటోంది ఒకటే, ఇది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అలాంటప్పుడు ఎందుకు ఆపాదిస్తారు, ఎందుకు జనరలైజ్ చేస్తారనేది. అండ్ ఈ ఇష్యూలో మీ అభిప్రాయం ఏంటి, ఎవరిది తప్పు, ఎవరిని నిందించాల్సిన సందర్భం అని అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 04069316611, 04069316622 ఈ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఫోక్ ఇండస్ట్రీ ఏం చేయబోతుంది, లీగల్గా ముందుకు దిగే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే శరణ్యతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా, లేకపోతే ఏం జరుగుతూ ఉంది? సచిన్, గత కొన్ని రోజుల నుంచి ఫోక్ ఇండస్ట్రీ పై వస్తున్నటువంటి వార్తలు, కథనాలు చూసి మేము తీవ్రంగా కదిలిపోయాము, చలించిపోయాము. తెలంగాణ జానపదానికి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి మిద్దె రాములు, డాక్టర్ సినారే లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చేసినటువంటి ఈ క్రమంలో ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి కొంతమంది డాన్సర్ల వ్యవహారం వల్ల చెడ్డ పేరు వస్తున్నది. దయచేసి అందరికీ ఆపాదించొద్దు అంటూ జాను లిరి, కత్తెరపాక శ్రీనివాసు, శేఖర్ వైరస్ లాంటి వాళ్ళంతా కూడా కోరడం జరుగుతుంది. దీనిలో భాగంగా వెమ్లవాడ జరుగుతున్నటువంటి ఇష్యూ పూర్తిగా ఈశ్వర సాయికి మజిమా రాథోడికి మాత్రమే సంబంధం ఉన్నటువంటి అంశము. దాన్ని శరణ్య బయటపెట్టి అందరికీ ఆపాదించడం జరిగింది. వెంటనే బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోసారి ఇలాంటివి చేయొద్దు, చేస్తే మేము తీవ్రంగా పరిగణిస్తామంటూ ఫోక్ డాన్స్ అసోసియేషన్ కి సంబంధించిన యూనియన్ తరపున వాళ్ళు కోరడం జరిగింది. అలాగే అది పక్కన పెడితే మహిమా రాథోడ్ ఎవరైతే వేములవాడలో ఈశ్వర్ సాయితో కలిసి ఒకే రూమ్ లో ఉండగా
ఈ వివాదానికి ఈ ఆస్కారం గురి అయిందో ఇదంతా కూడా ఆమె ఉదయం వేములవాడ పోలీస్ స్టేషన్లో పోలీసులకి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం ఉంటుంది. ఇంకా పోలీసులు ఇక స్పందించలేదు. అయితే దీనికి సంబంధించి శరణ్య తన పైన దాడి చేసింది, తనకు సంబంధించినటువంటి ఫోన్ సైతం లాక్కుంది అని ఆమె కంప్లైంట్ లో కోరడం జరిగింది, ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పోలీసులు సైతం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ వివాదానికి అందరూ తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఈ కళను నమ్ముకొని ఉపాధి పొందుకుంటున్నారు. కొరియోగ్రాఫర్ గా, సింగర్ గా, డాన్సర్ గా ఇవన్నీ కూడా వివిధ పాత్రలు పోషిస్తూ పేరు ప్రఖ్యాతలు సాధించడం జరుగుతుంది. వీళ్ళకి సినిమా అవకాశాలు సైతం ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి. ఇంత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నటువంటి తెలంగాణ జానపద సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఎవరు చెడ్డ పేరు తీసుకొచ్చినా సహించేది లేదని వాళ్ళ యొక్క అసోసియేషన్ సంబంధించిన సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు సచిన్. మొత్తం మీద ఈ వివాదం ఇప్పటితో ఆగేది లేదు. గత కొంతకాలం నుంచి అక్కడ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తిగత విషయాలు వీరందరికీ కామన్ గా జనరలైజ్ చేసి మాట్లాడడం సరైనది కాదు అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు సచిన్. రైట్, అంటే ఇది ఒక వార్నింగా లేకపోతే ఒక ఇండికేషనా, లేకపోతే వెనక్కి తీసుకోమని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉందా, డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందా? ఎందుకంటే శరణ్య కూడా వాళ్ళలో చాలా మందికి తెలిసిన వ్యక్తి. సో కాబట్టి వెళ్ళి మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? మీరు అన్నట్టుగా వారు రెండు రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సామధాన భేద దండోపాయాలని అంటుంటాం కదా, అవన్నీ కూడా ఉపయోగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వారిద్దరి భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఈశ్వర సాయి శరణ్య యొక్క భర్త కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూలో మధునివారు రాతోడు వచ్చారు. వాళ్ళకి కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే సంబంధించినటువంటి అంశం. మొత్తం యూట్యూబ్ ఇండస్ట్రీకి, తెలంగాణ ఫోక్ సింగర్స్ కి, డాన్సర్ కి మధ్యలో ఇట్లనే ఉంది అనేటువంటి కామెంట్ చేయడం పట్ల తీవ్రంగా మేము మనస్తాపానికి గురయ్యాం కాబట్టి అది వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఈ విధానంగా ఈ రంగంలో మచ్చ తెచ్చినటువంటి వ్యక్తులు సైతం దీనికి సంబంధం లేని వాళ్ళు, కేవలం ఒకరిద్దరు చేసినటువంటి పనిని మీరు ఆపాదించొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నారు, శరణ్యని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా గమనించవచ్చు సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొన్న జరిగిన ఇష్యూ చినికి గాలివానిగా మారింది. ఏకంగా ప్రస్తుతం ఫోక్ ఇండస్ట్రీ ఒకటే ఉంటుంది. మీరన్న మాటను వెనక్కి తీసుకోండి, మీరన్న మాటలు కరెక్ట్ కాదు అనే అర్థం వచ్చేలాగా వాళ్ళు మాట్లాడుకొచ్చిన సందర్భం. ఎందుకంటే ఎవరో ఒక ఇద్దరు చేసిన తప్పుని మొత్తం ఇండస్ట్రీకి ఎలా ఆపాదిస్తారు, మొత్తం ఇండస్ట్రీకి దాన్ని ఎలాగా, అంటే ఇండస్ట్రీకి ఎందుకు దాన్ని ముడిపెడతారనేది ఇక్కడ ఫోక్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నమాట. జాను లిరి రియాక్ట్ అవుతున్నారు, శేఖర్ వైఎస్ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. ముందుగా జాను లిరి ఏమన్నారో చూద్దాం. ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్, ఎందుకంటే ఇది చాలా, అంటే మన ఫోక్ అంటేనే అందరికీ చాలా మంది కొంచెం చిన్న చూపు ఉండే. ఇప్పుడు అది సినిమాలలో కూడా మన ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది అందరికి, ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దాన్ని దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నాను అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకి కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చిన వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరైనా అంటే మేము ఊరుకోరు, మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు, ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. అందరికీ నమస్తే, నేను మీ జానగిరి. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఈ రోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరూ తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి మేము చాలా మందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. చాలా మంచి డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్, ఎందుకంటే ఇది చాలా, అంటే మన ఫోక్ అంటేనే అందరికీ చాలా మంది కొంచెం చిన్న చూపు ఉండే. ఇప్పుడు అది సినిమాలలో కూడా మన ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది అందరికి, ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి.
దాన్ని దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నాను అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకి కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చిన వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు ఎందుకు. రైట్, అది ఫోక్ ఇండస్ట్రీ అంటుంది. బట్ అసలు ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? శరణ్య అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని చూసినప్పుడు వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సందర్భంలో కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఆ రోజు అక్కడే. అసలు ఎందుకు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. వాట్ వి వాంట్ అది దీని కోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళి దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా? రే చూడు, విశాల్ విశాల్ విశాల్, ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని దాన్ని చొప్పు తీసుకోకట్టు, దాన్ని చొప్పు. విశాల్ రా, అదిగో ఇద్దరు, ఇదిగో ఇదిగో ఇదే అది ఏడు. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా? ఏంటి? నేను అవసరం లేదా? అది దీనికోసం రా వచ్చింది. రే 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. అన్ని ఏంటి ఏమన్నా? అరే నీకు తల్లి లేదా? తల్లి లేదా? అమ్మ లేదా? పెళ్ళైనోడు కాదు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే. ఏంటి ఏంటి ఏంటి? వాట్ వి వాంట్ అది దీని కోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళి దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా? రే చూడు, విశాల్ విశాల్ విశాల్, ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని దాన్ని చొప్పు తీసుకోకట్టు, దాన్ని చొప్పు. విశాల్ రా, అదిగో ఇద్దరు, ఇదిగో ఇదిగో ఇదే అది ఏడు. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా? ఏంటి? నేను